హాయ్ అండి, నమస్తే, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఫ్రెండ్స్, ఈ రోజు వీడియోలో మీరు ఎంతగానో ఎదురు చూస్తున్న టిష్యూ జార్జెట్స్. సో ఈ మధ్య కాలంలో బాగా ట్రెండ్ అవుతున్న టిష్యూ జార్జెట్స్ అండి. చాలా లైట్ వెయిట్గా ఉంటుంది. ఫ్యాబ్రిక్ వచ్చేసరికి టిష్యూలోనే జార్జెట్ అనమాట. జార్జెట్లోనే మనకి టిష్యూ మిక్స్ అవుతుంది. మొత్తం టిష్యూ అండి, మిక్స్ అవ్వడం కాదు, మొత్తం టిష్యూ సారీసే. ఇంక ఇప్పుడు మీరు ఎంత బాగా ట్రెండ్ అవుతున్నాయంటే ఆన్లైన్లో కూడాను కొంచెం దొరకట్లేదు కూడా స్టాకు. సో లిమిటెడ్ స్టాక్స్ అయితే అవైలబిలిటీలోకి వచ్చినాయి మనకి. సో లాస్ట్ టైం కూడా మనం షేర్ చేసాము. 2400 సేమ్ కలెక్షన్, సేమ్ ప్రైస్ అండి. శారీ మొత్తం డిజైన్ అది చూసుకోండి. వైన్ కలర్ లాగా వస్తుంది. టిష్యూ మిక్సింగ్ కాబట్టి మీకు ఆ గోల్డ్ షేడ్ అనేది తెలుస్తుంది ఫోల్డింగ్స్లో అక్కడక్కడ. మామూలుగా అయితే మొత్తం శారీ ఈవెన్గానే ఉంటుంది. ఇది వచ్చేసరికి బోర్డరు అండ్ ఇది బ్లౌజ్, ప్లెయిన్ బ్లౌజ్ వస్తుందండి. హ్యాండ్ పర్పస్ ఈ చిన్న బోర్డర్ అయితే వస్తుంది. శారీలో బోర్డర్ ఏంటంటే మనకి లెంగ్తీ బోర్డర్ అయితే ఉంది. శారీ మొత్తం చూపిస్తానండి. మిగతావన్నీ కూడా మనం ఫోల్డింగ్స్లోనే చూసేయచ్చు. ఎందుకంటే శారీ మొత్తం ఇక ఒకేలాగా ఈవెన్గా వచ్చేస్తుంది. పైన చిన్న బుటాలు. సో ఆల్ ఓవర్ శారీ ప్లెయిన్లో బ్లౌజ్, హ్యాండ్ పర్పస్ బోర్డర్ అండి. శారీ ఇక బోర్డర్ దగ్గర నుంచి కూడా మనకి బ్లౌజ్ వచ్చేస్తుందండి. ఇది బ్లౌజ్, ఇక్కడ దాకా బ్లౌజ్, మీటర్ బ్లౌజ్, ఇక్కడి నుంచి కూడా జరీ, అంటే ఎక్కడా కూడా గ్యాప్ లేదు. సో ఇది శారీ అండి. కట్టు చెంగు నుంచి కూడా మనకి ఇలా ప్లెయిన్ బ్లౌజ్ వస్తుంది. మొత్తం స్టార్టింగ్ నుంచి జరీస్ వచ్చేస్తాయి. ఇంకా కలర్స్ మాత్రమే చూపిస్తాను మీకు. శారీస్ మొత్తం ఇలాగే ఉంటాయి. ప్లెయిన్ బ్లౌజ్ వస్తుంది, హ్యాండ్ పర్పస్ బోర్డర్ వస్తుంది. ఫస్ట్ మీరు చూసే శారీ వచ్చేసరికి వైన్ షేడ్ వస్తుందండి. బ్యూటిఫుల్ టిష్యూ శారీస్. 2400లో శారీస్ అయితే అవైలబిలిటీలో ఉన్నాయి. లిమిటెడ్ స్టాక్ ఉంది. ఆన్లైన్లో పర్చేజ్ చేసుకోవచ్చు. అండ్ షాప్కి విజిట్ చేయాలనుకునే వాళ్ళు గుంటూరు సిటీ మార్కెట్, షాప్ నెంబర్ 135. నెక్స్ట్ సేమ్ అండి, సేమ్ డిజైన్లోనే మనకి ఆనియన్ పింక్ షేడ్ వస్తుంది. శారీ కలర్ వచ్చేటప్పటికి ప్లెయిన్ బ్లౌజ్, హ్యాండ్ పర్పస్ బోర్డర్ చూపిస్తాను. ప్లెయిన్లో బ్లౌజ్, హ్యాండ్ పర్పస్ బోర్డర్. డిజైన్స్ మారుతాయి, కలర్స్ కూడా చేంజ్ అవుతాయండి. ఫ్యాబ్రిక్ చాలా లైట్ వెయిటెడ్గా ఉంటుంది. కొంచెం ఏంటంటే మనకి సెకండ్ స్టాక్ కాబట్టి ఇలాగా ఫోల్డింగ్స్లో కొంచెం నలిగిపోయినట్టుగా ఉంటుంది. శారీ మీ దగ్గరికి రిసీవ్ అయిన తర్వాత ఒక్కసారి ఇంట్లో కూడా ఐరన్ చేసుకోవచ్చు. బయట కూడా చేయించాల్సిన అవసరం లేదు. శారీ బాగా లైట్ వెయిటెడ్గా ఉంటుంది. నార్మల్ ఐరన్ బాక్స్తో కూడా ఐరన్ చేసుకోవచ్చు. ఒక్కసారి ఐరన్ చేసుకుంటే శారీ సూపర్గా ఉంటుంది. ఇది సెకండ్ స్టాక్ అండి. అయినా కూడా డ్యామేజెస్ అయితే ఉండవు. నో డ్యామేజెస్, జస్ట్ ఫ్రెష్ మిక్స్లో వస్తుంది మనకి అంతే. ఎక్కడన్నా వీవ్ మిస్టేక్ రావచ్చు, రాకపోవచ్చు. 99.99% అయితే ఉండదు. సో నెక్స్ట్ అండి, ఇలాగ మనకి డిఫరెంట్గా వస్తుంది. డాల్స్ టైప్లో వస్తుంది. కలంకారీ డాల్స్ లాగా వస్తుంది. మల్టీ కలర్ కాంబినేషన్లో, వైన్ కలర్ కాంబినేషను. ఇది బోర్డరు. ఇది నెక్స్ట్ పైన స్కాలప్ బోర్డర్లో ఇలా డిజైన్ అయితే వస్తుంది. అదే డిజైన్ మనకి పళ్ళులో కంటిన్యూ అవుతుంది. ఇది వచ్చేసరికి బ్లౌజ్, బ్యూటిఫుల్ బ్లౌజ్. కలర్ కాంబినేషన్ చూసుకోండి, మంచిగా వైన్ కలర్ కాంబినేషన్. నెక్స్ట్ అండి, ఇది మనం లాస్ట్ టైం తెప్పించిన డిజైన్ అనమాట. లాస్ట్ టైం ఈ డిజైన్ మనం చేసాము. సో అదే డిజైన్లో కూడా కొన్ని కలర్స్ అయితే వచ్చినాయి. మంచి లైట్ పింక్ అండి. లైట్ అంటే మీకు వీడియోలో ఏదైతే షేడ్ కనిపిస్తుందో అదే పింక్. బేబీ పింక్లో కొంచెం డార్క్ వస్తుంది. చాలా బాగుంది కలరు. అండ్ ఫ్యాబ్రిక్ చూడండి, సూపర్ ఫైన్ అనమాట. సూపర్ ఫైన్, ప్యూర్ టిష్యూ సారీస్. బ్లౌజ్ ప్లెయిన్, హ్యాండ్ పర్పస్ బోర్డర్ కామన్ అండి. ఒకవేళ నేను బ్లౌజ్ చూపించడం మర్చిపోయినా కూడా బ్లౌజ్ అయితే ప్లెయిన్ వస్తుంది ప్రతి దానికి. నెక్స్ట్ సేమ్ డిజైన్లోనే మీకు ఇది పెసర్ గ్రీన్ లాగా ఉంటుందండి కలర్. మెహందీ గ్రీన్ అనుకోండి, పెసర్ గ్రీన్ అనుకోండి, మెహందీ గ్రీన్ అనుకోవచ్చు. ఈ కలర్ వచ్చేసరికి ఫ్యాబ్రిక్ క్వాలిటీ, ప్యూర్ క్వాలిటీ దీంట్లో తెలుస్తుంది. చూడండి ఎంత బాగుంది సారీ. ఒకసారి బ్లౌజ్ కూడా చూపించేస్తాను. ప్లెయిన్ బ్లౌజ్ అండి, హ్యాండ్ పర్పస్ బోర్డర్ వచ్చేస్తుంది ప్రతి చీరకు కూడాను. ఫోల్డింగ్స్లోనే చూపించేస్తాను చూడండి. ప్లెయిన్ బ్లౌజ్, హ్యాండ్ పర్పస్ బోర్డరు. సారీ బ్లౌజ్ తర్వాత నుంచి కూడా మొత్తం జరీస్ అండి. మీకు ఎక్కడ కూడా ప్లెయిన్ అయితే ఉండదు. కట్టు చెంగులో ప్లెయిన్ ఉండదు. ఓకే, నెక్స్ట్ ఇది లైట్ ఆరెంజ్ కలర్ లాగా వచ్చింది. కలర్ లైట్ ఆరెంజ్ అండి, మిఠాయి కలర్ లాగా అంటారు. మంచి ఫ్యాన్సీ కలర్ ఇది కూడా. ఆరెంజ్ కూడా కాదు, మళ్ళీ ఆరెంజ్ అంటే షేడ్ మారిపోతుంది. ఇది ఎల్లోకి ఆరెంజ్కి మిక్సింగ్ షేడ్, మ్యాంగో ఎల్లో షేడ్ అనమాట. ఇది ఫస్ట్ చూపించిన డిజైన్. ఇది పళ్ళు పాటు. బ్లౌజ్ ఆబ్వియస్లీ మనకి ప్లెయినే వస్తుంది. ఇక ప్రతి చీర కూడా బ్లౌజ్ ప్లెయిన్. వీటికి ఏంటంటే కట్టు చెంగులో ప్లెయిన్ అస్సలు లేదు. బ్లౌజ్ తర్వాత నుంచి జరీస్ వచ్చేస్తాయి అనమాట. లిమిటెడ్ స్టాక్సే ఉన్నాయండి. ఏది అవైలబిలిటీలో ఉంటే అది తీసుకునేలాగా ఉన్నాయి. కొంచెం ఫాస్ట్గా అయితే ప్లేస్ చేసుకోండి ఆర్డర్స్. నెక్స్ట్ అండి, ఈ ఫస్ట్ చూపించిన డిజైన్లోనే మనకి మెహందీ గ్రీన్లో కూడా లైట్ మెహందీ గ్రీను చాలా బాగుందండి సారీ. పళ్ళు పాటు, సారీలో డిజైన్ అది చూసుకోండి. ప్యూర్ క్వాలిటీ ఉంటుంది. ఇక్కడ ఏం లేదులేండి, మళ్ళీ ఇది మిస్టేక్ అనుకున్నారు. సో ఇది శారీ క్వాలిటీ. శారీ కలర్ ఏంటంటే ఇది అండి, ఎగ్జాక్ట్ కలర్ ఇలా వస్తుంది శారీ కలర్. ఓకేనా, నో డ్యామేజెస్ అండి. డ్యామేజెస్ అయితే ఏమి ఉండవమ్మా, ఇబ్బంది ఏం లేదు. కంపేర్ చేసుకొని తీసుకోండి. ప్యూర్ టిష్యూ సారీస్ బయట మార్కెట్లో మనకి ఎంత ప్రైస్లో ఉన్నాయి? 7,000, 8,000, 10,000 దాకా ఉన్నాయి. బాగా లైట్ వెయిటెడ్, బాగా సెలబ్రిటీస్ యూజ్ చేస్తున్నారు కాబట్టి బాగా మోస్ట్ ట్రెండింగ్ ఉంది ఆన్లైన్లో. బట్టి డిమాండ్ని బట్టి ప్రైజెస్ కూడా నడుస్తున్నాయి ఆన్లైన్లో. సో బ్యూటిఫుల్ పింక్ అండి. ఇది ఒక డిఫరెంట్ పింక్, రాణి పింక్ కాదు, రెడ్ పింక్ మిక్స్ అయినట్లుగా కలర్ కరెక్ట్గా తెలుస్తోంది మీకు. చాలా ఇంకా అదంతా అవసరం లేదు. ఇది వచ్చేసరికి బ్లౌజ్ అండి. ప్లెయిన్లో బ్లౌజ్, హ్యాండ్ పర్పస్ బోర్డర్ ఇలా వచ్చేస్తుంది. సారీ కలర్ కాంబినేషన్. బ్యూటిఫుల్ సారీస్ ఉన్నాయి.
ఆల్ ఓవర్ శారీ. నెక్స్ట్ కలర్ అండి, ఇది కూడా కలర్ వచ్చేటప్పటికి హనీ కలర్ కాదు, బెల్లం కలర్ కొంచెం అలా వస్తుందండి. హనీ కలర్ బెల్లం కలర్ మిక్సింగ్ షేడ్ లాగా ఉంది, కరెక్ట్గా తెలుస్తుంది మీకైతే షేడ్. సో డిజైన్ చూసుకోండి బాగుంది. ఇక్కడ బోర్డర్లో కూడా ఇలాగా లైన్స్ వీవింగ్ లాగా వచ్చింది మనకి, జిగ్జాగ్ ప్యాటర్న్ లాగా. శారీలో మిడిల్ పార్ట్లో బుట్ట అండ్ ప్లెయిన్ బ్లౌజ్, హ్యాండ్ పర్పస్ బోర్డర్ అనేది కామన్. ఇక కలర్ మాత్రం ఒకసారి చూసుకోండి, బెల్లం కలర్ లాగా వస్తుంది. అన్నీ బాగున్నాయండి, కలర్స్ అయితే అన్నీ బాగున్నాయి. నెక్స్ట్ ఆనియన్ పింక్లోనే డార్క్ షేడ్. సో బోత్ సైడ్ బోర్డర్ వస్తుంది, సూపర్గా ఉంది. ఇది వచ్చేసరికి పళ్ళు పార్ట్ అండ్ బ్లౌజ్ చూపించేస్తాను. అండ్ ఇది బ్లౌజ్ హ్యాండ్ పర్పస్ బోర్డర్. ఓకేనా, హ్యాండ్ పర్పస్ బోర్డర్ ప్రతి చీరకి ఉంటుందండి. జస్ట్ ఒక్కసారి మీరు ఐరన్ పెట్టుకోండి, అంతకుమించి దీనికి మెయింటెనెన్స్ అక్కర్ల తర్వాత కూడా. నెక్స్ట్ శారీ అండి, ఇది కూడా లైట్ గోల్డెన్ ఎల్లోలో గోల్డెన్ మిక్స్ అయినట్లుగా ఉంటుంది. యాక్చువల్గా టిష్యూ బ్రైట్గా లేదు, ఎల్లో లైట్ గోల్డెన్ ఎల్లో. మీకు ఏదైతే కలర్ డిజైన్ కలర్ ఏదైతే కనిపిస్తుందో సేమ్ ఎగ్జాక్ట్గా అదే షేడ్. పెద్ద బోర్డర్ వస్తుంది. సారీ అంతా కూడా మోస్ట్లీ ఆల్ ఓవర్ డిజైన్ లాగా వస్తుందండి, ఎక్కువ టిష్యూ ఉంటుంది మీకు. సో ఆల్ ఓవర్ డిజైన్ లాగా వస్తుంది. కలర్ కూడా కరెక్ట్ షేడే తెలుస్తుంది మీకు. అండ్ బ్లౌజ్ కూడా చూపిస్తాను. దీనికి బ్లౌజ్ ఏంటంటే బుటీలో వచ్చింది, బ్లౌజ్ ప్లెయిన్లో కాకుండా ఇట్లాగ బుటీ స్టైల్లో బ్లౌజ్ అయితే వచ్చిందండి. ఇది దీని బ్లౌజ్ అయితే ఇలా వచ్చింది. ఒకసారి శారీ కలర్ కూడా 2-3 లేయర్స్ పైన చూపిస్తాను, ఎందుకంటే సింగిల్ లేయర్ పైన బ్యాక్గ్రౌండ్లో వేరే శారీ ఉంది కాబట్టి మీకు కొంచెం అలా ఇలా కనిపించవచ్చు. శారీ కలర్ కాంబినేషన్ ఎగ్జాక్ట్గా ఇక్కడ చూసుకోవచ్చు మీరు. ఓకేనా, బ్యూటిఫుల్ శారీ. నెక్స్ట్ అండి వైలెట్ కలర్, బ్రింజాల్ వైలెట్. ఇది షేడ్ కొంచెం పర్పుల్ లాగా కనిపిస్తుందండి, కానీ ఇది బ్రింజాల్ వైలెట్, వంకాయ కలర్. ఇదైతే వంకాయ కలరు, మీకు వేరే లైట్ షేడ్ తెలుస్తుంది వైలెట్ కలర్. బ్లౌజ్ ప్లెయిన్, హ్యాండ్ పర్పస్ బోర్డర్. ఇక్కడ కూడా ఏం లేదండి, ఇలా అంటే చూడండి ఒకేలా కనిపిస్తుంది, ఇలా అంటే కొంచెం వైట్గా కనిపిస్తుంది టిష్యూ కాబట్టి. బ్రింజాల్ వైలెట్ అండి శారీ కలర్. నెక్స్ట్ శారీ వచ్చేసరికి మీకు ఇది కూడా పింక్ షేడ్, లైట్ పింక్, కరెక్ట్గా తెలుస్తుంది మీకు. కలర్ ఏదైతే కనిపిస్తుందండి అదే కలర్ వస్తుంది. బ్లౌజ్ కూడా చూపించేస్తాను, ప్లెయిన్ బ్లౌజ్, హ్యాండ్ పర్పస్ బోర్డర్. అంతా లైట్ వెయిట్గా ఉందండి, ఫ్యాబ్రిక్ అయితే సూపర్గా ఉంది. చాలానే ఉన్నాయి, మన కస్టమర్స్కి సరిపోనే ఉన్నాయి, కానీ మన నచ్చిన కలర్ కావాలంటే బుకింగ్స్ అయితే చేసేసుకోండి. నెక్స్ట్ అండి పర్పుల్ కలర్, ఇది లైట్ పర్పుల్ కలరు, ఇది మొన్న చూపించిన డిజైన్ అనమాట. సో బ్లౌజ్ చూపిస్తాను, ఒకసారి బ్లౌజ్ చూసేస్తే అయిపోతుంది. ప్లెయిన్లో బ్లౌజ్, హ్యాండ్ పర్పస్ బోర్డర్. నెక్స్ట్ శారీ అండి, ఇది కూడా ఆనియన్ పింక్లో వస్తుందండి. పింక్ ఆనియన్ మెజెంతా మిక్సింగ్ కలర్లో వస్తుంది. మీకు ఏదైతే కలర్ కనిపిస్తుందో అదే కలరు. బోర్డర్ అంతా కూడా ఇలాగా డబుల్ బోర్డర్ లాగా వస్తుంది. శారీ మిడిల్ పార్ట్ అంతా ప్లెయిన్ వస్తుందండి. ఇది పళ్ళు పార్ట్ అండ్ బ్లౌజ్ చూసేద్దాం. ప్లెయిన్లో బ్లౌజ్, హ్యాండ్ పర్పస్ బోర్డర్ అనేది కామన్. ఓకే, నెక్స్ట్ అండి ఇది కూడా ఆనియన్ పింక్ మెజెంతా పింక్ లాగా వస్తుందండి. టిష్యూ మిక్సింగ్లో మెజెంతా పింక్ కలర్ కాంబినేషన్. బ్లౌజ్ చూసేద్దాం. సేమ్ డిజైన్లో ఇందాక మనం బెల్లం కలర్ లాగా చూసాము, సేమ్ అందులోనే ఇది ఎల్లో కలర్ అండి. బ్లౌజ్ కూడా బుట్టీతో వస్తుంది, ఆల్ ఓవర్ డిజైన్. ఇది మంచిగా బ్రైట్ ఎల్లో, యాక్చువల్గా ఆల్ ఓవర్ డిజైన్ అనమాట. ఇది వచ్చేసరికి బ్లౌజ్ ఇదండి. సేమ్ డిజైన్లో ఇది హనీ కలర్ అండి. మొత్తం సేమ్ డిజైన్లో మనకి ఎల్లో ఒకటి ఉంది అండ్ లైట్ బెల్లం కలర్ ఒకటి ఉంది. ఇది వచ్చేసరికి హనీ కలర్ అనమాట, డార్క్ హనీ కలర్. ఓకేనా, కొంచెం సపోటా కలర్కి దగ్గరగా కానీ హనీ కలర్, థిక్ హనీ కలర్గా అనుకోవచ్చు. సో బ్లౌజ్ కూడా బుట్టీతో వస్తుంది, చూపించేస్తాను. బాగుంది షేడ్ కూడా. పేస్టల్లో డార్క్ షేడ్ అండి, డార్క్ కలర్ కావాలనుకునే వాళ్ళు పేస్టల్లో డార్క్ షేడ్స్ అనమాట. రెగ్యులర్గా అయితే రావు మీకు. చాలా బాగుంది. ఇది కలర్ కొంచెం మెన్షన్ చేయండి, ఎందుకంటే ఇవన్నీ ఒకేలాగా ఉన్నాయి కాబట్టి. ఇది థిక్ హనీ కలర్ అండి. సో లాస్ట్ సారీ అండి, బ్రింజాల్ వైలెట్ వంకాయ కలరు. సారీ డిజైన్ చూసుకోండి, ప్లెయిన్ బ్లౌజ్, హ్యాండ్ పర్పస్ బోర్డర్ కూడా క్లియర్గా తెలుస్తోంది. వీడియో నచ్చితే లైక్ చేయడం అస్సలు మర్చిపోవద్దు. ఫస్ట్ టైం మన ఛానల్ చూసే వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ సో మచ్.